ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందించే ప్రక్రియ కొనసాగుతోంది. వాటిని ఓటర్లకు చేర్చేందుకు బీఎల్ఓలు నానా తంటాలు పడాల్సి వస్తుంది. వలస వెళ్లిన కుటుంబాలు, అద్దె ఇళ్లు మారిన వాళ్లు, ఇంటికి తాళాలు వేసిన వాళ్లు ఇలా చాలా మందికి ఫారాలు అందించడం కష్టంగా మారింది. ఇంటింటికి 3 సార్లు తిరిగినా, ఫోన్లు చేసి సమాచారం ఇచ్చినా కొందరు స్పందించడం లేదు. ఇక ఫామ్స్ అందుకున్న వాళ్లు వివరాలు ఎలా నింపాలో తెలియక, ఏం నింపాలో తెలియక తికమక పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఎన్యూమరేటర్లు ఈ బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇంటింటికి అందిస్తున్నారు. ఈ విషయంలో రకరకాల సమస్యలు ప్రస్తుతం ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బిఎల్ఓలు ఇంటింటికి ఫారాలు ఇచ్చే దగ్గర నుంచే ఈ సర్కు సంబంధించినటువంటి సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది డోర్ లాక్స్ ఉంటున్నాయి. ఒక బూత్లో సుమారు ఒక 700 నుంచి 1000 మంది ఓటర్లు ఉంటే దాంట్లో చాలా రకాలుగా డోర్ లాక్స్ కనబడుతున్నాయి. ఆ డోర్ లాక్స్ కనబడడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆరోగ్య సమస్యల రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వలసకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, తండాల్లో అక్కడ వ్యవసాయం సరిగ్గా లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు, అంటే ముంబై అలాంటి ప్రాంతాలకు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు డోర్ లాక్స్ కనిపిస్తున్నాయి. ఈ డోర్ లాక్స్ ఉన్న ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం బిఎల్ఓలకు ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. బిఎల్ఓలు ఎవరికైతే ఏ ఓటర్కైతే ఫామ్స్ ఇస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఫోన్ నెంబర్లతో సహా బిఎల్ఓల దగ్గర ఉన్నాయి. ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించడానికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ప్రస్తుతం అందుబాటులో లేని వాళ్లకు ఎన్యూమరేషన్ ఫారమ్స్ ఇవ్వలేకపోతున్నారు. కనీసం 3 times విజిట్ చేయాలని చెప్పేసి నిబంధన ఉంది. వాళ్ళ ఇంటిని 3 times విజిట్ చేసినా వాళ్ళు అందుబాటులోకి రావట్లేదు. రెండవది, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వాళ్ళు, అంటే కరీంనగర్ పట్టణంలో ఒకే ఇంట్లో ఎవరు చాలా కాలంగా రెంట్కు ఉండరు, అద్దె ఇళ్ళు ఉంటాయి. ఈ అద్దె ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు, అంటే ఇతర ఇళ్లకు బదిలీ అయినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం అనేది బిఎల్ఓలకు కష్టంగా మారింది. పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఆ ఫ్యామిలీస్కు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఓనర్స్ నుంచి సేకరించి దాన్ని రికార్డ్ చేస్తున్నారు. కానీ బిఎల్ఓకు స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఎన్యూమరేషన్ ఫామ్ ఈ ఓటర్కు చేరేదాకా కూడా మీరు ప్రయత్నం చేయమని. ఆ ప్రయత్నంలో ఈ ఎన్యూమరేషన్ ఫారాలు చేర్చడానికి బిఎల్ఓలు తంటాలు పడుతున్నారు. 25th నుండి స్టార్ట్ చేసిన సార్, 3 సార్లు వెళ్ళినా కానీ వాళ్ళు లేరు. హైదరాబాద్ వెళ్ళిరంట, ఒక ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి పెళ్ళంట, 5గురు వెళ్ళిండ్రు. వాళ్ళు 20 days వరకు కూడా రారంట. ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పక్క వాళ్ళ దగ్గర తీసుకొని ఫోన్ చేసినాను. ఇంకొక ఇంట్లోనేమో వాళ్ళకు హెల్త్ బాగాలేదంట, హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళిర్రు. వాళ్ళు 2 ఉన్నారు, భార్య భర్తలు. వాళ్ళు కూడా రావడానికి 1 week పడుతుంది అని అన్నారు. ఎందుకంటే ఇది ఎవరికి ఇవ్వద్దు, ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరిది వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళే ఫిల్ చేసి ఇవ్వాలి. కాబట్టి మళ్ళీ ఆ ఫామ్ నా దగ్గరే పెట్టుకున్నాను. 24th వరకు డోర్ లాకుంటే కష్టం సార్, బాగా ఇబ్బంది. ఫోన్ చేసి అయినా వాళ్ళది డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ ఫోన్ ద్వారానన్నా కనుక్కొని మేము నింపడానికి ప్రయత్నిస్తాం. ఎన్యూమరేషన్ ఫామ్ ఖచ్చితంగా క్యాండిడేట్కి అందాలి. అందకపోతే వీళ్ళది ఓటు మేము స్కాన్ చేయలేము, వాళ్ళది మ్యాపింగ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళది డీటెయిల్స్ తెలియదు మాకు. కాబట్టి వాళ్ళది స్కాన్ కాదు, మ్యాపింగ్ కాదు. మ్యాపింగ్ కాకుంటే ఇప్పుడు ఉన్న ఓటు డిలీషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ను దొరకబట్టడానికే చూస్తున్నాం. ఫామ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఫామ్స్ తీసుకుంటే ఆ ఫామ్లో 2002 ఓటుకు సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు అడుగుతున్నారు. ఈ సరుకు సంబంధించినటువంటి లిస్టు ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి వివరాలను జనాలు సేకరించలేకపోతున్నారు. ఎందుకంటే చాలామందికి మొబైల్ వాడడం రాదు, ఇంటర్నెట్ వాడడం రాదు. ఈ చదువుకొని నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు ఆన్లైన్లో సర్ లిస్టు అందుబాటులో లేదు. ఈ లిస్టు ప్రస్తుతం బిఎల్ఓల దగ్గర అందుబాటులో ఉంది. కానీ వాళ్ళు ఆ ఫామ్ని ఫిలప్ చేసే దానికి సహాయకారిగా మాత్రమే వాటిని యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా ఈ సర్ 2002 లిస్ట్ అనేది ఆఫ్లైన్లో కూడా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కానీ లేకపోతే వార్డు దగ్గర కానీ ఎక్కడో దగ్గర 4 కలిసేటువంటి కూడలలో సర్ లిస్ట్ అందుబాటులో ఉంటే ఫామ్ నింపేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అనుమానాలు లేకుండా దాన్ని నింపొచ్చు అని చెప్పేసి
ఓటర్లు చెప్తున్నారు. ఫామ్ లో మాకు ఒకటి SIR నెంబరు ప్రాబ్లం అవుతుందండి, అది తెలియదు కదా మాకు. 2002 లిస్ట్ అని అంటే నెంబర్ తెలియక ప్రాబ్లం అవుతుంది. అదొకటి ఇక వదిలిపెట్టినాం, మరి అడిగి రాద్దామని. ఇప్పుడు ఆ తల్లిది తండ్రిది ఆ భాగాల కాడ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మరి మ్యాపింగ్ ఇట్లా ఇప్పుడు హస్బెండ్ కింద ఉండేది తల్లిదండ్రుల కింద చేస్తారు కదా, అది ఇట్లా రాయడమో కూడా అర్థం అవుతలేదు. 2002 SIR నెంబర్లు పాతవి ఇప్పుడు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ ఇంటి దగ్గర ఎక్కడన్నా వార్డులో మీటింగ్ పెట్టి అట్లా చెప్తే మేము రాసుకోగలుగుతాము. ఆన్లైన్లో అంటే కష్టం అవుతుంది, మాకు తెలియట్లేదు. అదొకటి అందరికీ ప్రాబ్లం అవుతుంది. చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. 2002లో జరిగినటువంటి సర్వేలో ఏదో ఒక పేరు, కొన్ని చోట్ల ఇంటి పేర్లు తప్పొచ్చాయి, కొన్ని చోట్ల మనుషుల పేర్లు తప్పొచ్చాయి, కొన్ని చోట్ల తండ్రి పేర్లు తప్పొచ్చాయి, కొన్ని చోట్ల బంధుత్వం లేదు, కొన్ని చోట్ల బంధుత్వం తప్పొచ్చింది. ఈ విధమైనటువంటి తప్పులు అంటే 2002 సర్వేలో జరిగినటువంటి తప్పులు ఇప్పుడున్నటువంటి ఓటర్లకు కొంత ఇబ్బందిగా మారాయి. అప్పుడున్న సమాచారం ఇప్పుడున్న సమాచారాన్ని సరిపోల్చాలని చెప్పేసి BLOలకు ఇన్స్ట్రక్షన్ ఉంది. అంటే 24 జూలై వరకు వీళ్ళు ఫామ్స్ ఇచ్చేంత వరకు ఈ అభ్యంతరాలు ఏముండవు. కానీ ఆ తర్వాత పేర్లు మ్యాచ్ కాకపోయినా, సమాచారం మ్యాచ్ కాకపోయినా దానికి సంబంధించి ఓటరు నోటీసులు అందుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఎన్యూమరేషన్ ఫారాలు కొన్ని చోట్ల రెండు వచ్చాయి. అంటే 2 చోట్ల ఓట్లున్న వాళ్ళకి 2 చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు వచ్చాయి. ఎక్కడ నింపాలి అనే దాని మీద ఒక స్పష్టత BLOలో ఇవ్వాల్సి ఉంది. ఎక్కడ ఓటు హక్కు కావాలనుకుంటే అక్కడనే ఫామ్ నింపి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా BLOలు స్పష్టత అనేది ఇవ్వాలి. 2 చోట్ల నింపితే శిక్షార్హులు కాబట్టి BLOలు వాళ్ళకి అవగాహన కల్పించి ఏదో ఒక చోట ఫామ్ నింపేలా వాళ్ళకి అవగాహన కల్పిస్తే అదొక రకమైనటువంటి సహాయకారిగా ఉంటుంది. ఈ విధంగా రకరకాల సమస్యల నడుమ చాలామంది బదిలీలు జరిగినటువంటి ఉద్యోగులు, దీంతోపాటు ఇల్లు మారినటువంటి ఫ్యామిలీస్ ఈ ఎన్యూమరేషన్ ఫారం విషయంలో అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి, అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల అధికారులు స్పందించి ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా, అభ్యంతరాలు లేకుండా ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తిగా ఫిలప్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సర్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి తీరు. కెమెరామెన్ సుధాకర్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.